ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, వెలమోళ్ళు పిడికడ మంది లేరు, బియ్యం బస్తా ఉడకబెడితే అర బస్తా తింటే రాష్ట్రంలో ఉన్న వెలమలందరికీ సరిపోతుంది, వాళ్ళు 0.4 గాళ్ళు, అయినా వీళ్ళకి 11 మంది ఎమ్మెల్యేలు ఎందుకు, వీళ్ళకి ఒకటే రావాలి, 1% కూడా లేరు వీళ్ళు, అంటే 0.5% ఎమ్మెల్యేనే ఉండాలన్నప్పుడు మరి ఈ క్యాస్ట్ సెన్సస్ చేసినప్పుడు అసెంబ్లీలో అన్ని క్యాస్ట్ల డేటా బయట పెట్టాలి కదా. అదే కదా, మొత్తం డేటా బయట పెట్టకుండా ఒక జస్ట్ జనరల్గా ఓసీలు ఇంతమంది, ఓసీలలో రెడ్ల పరిస్థితి ఏంది, పేద బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు, పేద రెడ్లు ఎంతమంది ఉన్నారు, రెడ్లు వాచ్మెన్, మొన్న మేము ఇంతకు ముందు ఇంట్లో రెడ్డి వాచ్మెన్ ఉండే, వ్యాపారం వాళ్ళు ఇలా చిక్కడపల్లికి పోతే అడుక్కుంటున్నారు కొంతమంది. అన్ని కులాలలో పేదరికం ఉంది కదా, మరి అగ్రవర్ణాల్లో ఉన్న పేదల సంగతి ఎవరు పట్టించుకుంటారు? రెడ్లంతా కోటేశ్వర్లు కాదు, బ్రాహ్మణ వాళ్ళంతా బలిసిన వాళ్ళు కాదు కదా, వైశ్యాస్లో కూడా పేదలు ఉన్నారు, అన్ని కులాల్లో పేదరికం ఉంది కదా. ఇలా క్యాస్ట్ సెన్సస్ చేసింది ఎందుకు? నువ్వు అన్ని క్యాస్ట్ల యొక్క సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్యారంగంలో, వైద్య రంగంలో, ఉపాధి రంగంలో ఎంతమంది ఏం పనులు చేస్తున్నారు, ఎంతమందికి ఇల్లు లేవు, ఎంతమంది హాస్పిటల్ వైద్యం అందట్లేదు, అవన్నీ తెలవాలి కదా. అంటే మీరు పేరుకు మాత్రం క్యాస్ట్ సెన్సస్ అని గొప్పగా చెప్తారు, రాహుల్ గాంధీ చెప్పిన, మీరు డేటా వచ్చేసరికి బయట పెట్టరు. ఎందుకు